ఓం నమ శివాయ భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ మిథున రాశి వారికి సూచనలు, సలహాలు. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీనరాశిలో నీచ స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఇది మైనస్ అనుకుంటే, మిత్రుడైనటువంటి రవి మేషరాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. అందువలన మీరు భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే కాస్త మీ ఐడియాలజీని, ముఖ్యంగా మీ బుద్ధిని సరిచేసుకోవాలి. నాకు తోచిందే చేస్తాను అని కాకుండా, ఏదో పుర్రుకో బుద్ధి అన్న సామెతలా కాకుండా చక్కగా స్పాంటేనియస్గా ఆలోచించటం, ఇలా చేసినట్లయితే రవి మీకు చేసేటువంటి ఫేవరు అంతా ఇంత కాదు. అందువల్ల మీ మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకోండి. అలాగే ఏదైనా ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు మీరు తిరిగి ప్రారంభించగలరు. అందుకే కొద్దిగా బుధగ్రహానికి మీరు మనసులో ధ్యానం చేసుకున్నట్లయితే చక్కగా జరుగుతుంది. ఇక కొన్ని విషయాల్లో మాత్రం మీ పనిని మీరు చేపించుకోవాలనుకుంటే ఇతరుల దగ్గర మాత్రం చాలా మాటల గారడి అయితే బాగా చూపిస్తారు, లౌక్యాన్ని ప్రదర్శిస్తారు.
అక్కడ మాత్రం మీ మాట తీరు 10 మందికి నచ్చుతూ ఉంది. అలాగే ఏదైనా దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని మీద మీరు ఫోకస్ చేయండి. తప్పకుండా ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అందువలన అయ్యో నాకు ఇంకా జరగదు అనుకున్నటువంటి పనిని కూడా మీరు ముందుకి నడిపించగలుగుతారు. అలాగే కుటుంబ సమేతంగా కాస్త దైవ దర్శనాలు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా రావటం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు అయితే ఒక్కొక్కటిగా చక్కబడతాయి. కాకపోతే పరిస్థితులు కాస్త బాగున్నాయి అని ఎవరికైనా అనిపిస్తే మరలా ఏదో అంటారు కదా, బ్యాక్ టు పెవిలియన్ అని, అలా ఖర్చులకు మాత్రం అదుపు లేకుండా చేయమాకండి. ఇక్కడ ఎవరి ప్రలోభాలకి కూడా లొంగకుండా కాస్త జాగ్రత్తగా ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా దూర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి మీ బంధువర్గం కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారి భద్రత విషయంలో కాస్త దృష్టి పెట్టాలి. ఎవరైనా ఒంటరిగా నివసిస్తున్నట్లయితే వారికి కొన్ని కేర్లు తీసుకోమని చెప్పాలి. లేకపోతే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కొంతమందికి నివసిస్తూ ఉంటారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా గతంలో ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే అవి తొలగిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉన్నత విద్య కోసం మీ సంతానం మీ నుండి దూరంగా వెళ్ళటం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే చదువుల్లో మరి వాళ్ళు ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలి అని మీరు కూడా భావిస్తున్నారు కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే జరగవచ్చు. అయితే కొంత మానసిక ఒత్తిడి మాత్రం పిల్లల వల్ల ఉంటుంది. అంటే పిల్లల కోసం అది పాజిటివ్గానే. ఒక్కొక్కసారి పిల్లలు దూరమైనా సరే మనసుకి బెంగ ఉంటుంది. అలాగే బంధువర్గంతో ఒక చక్కగా రాయబారం పంపించి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ వివాదాలను కూడా ఒక కొలిక్కి తెచ్చుకోవటం జరుగుతుంది. అవి కూడా మీకు కొలిక్కి వచ్చి మీకు సంతృప్తి ఉంటుంది. ఇక కోర్టు కేసులు కూడా ఏదో మీ ప్రయత్నాలు ఫలించినట్లయితే కోర్టు కేసులు ఉన్నవారు, అంటే ఇప్పుడు నేను చెప్పినవి ఇలాంటి సమస్య ఉన్నవారికి మీకు అది కూడా గుడ్ రిజల్టే వస్తుంది. ఇక రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. బ్యాంకులు అవి మీకు రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా సందర్భానుసారంగా మీరు స్పాంటేనియస్గా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందువలన మీ లాజికల్ మైండ్ని స్విచ్ ఆన్ చేసి ఉంచుతారు కాబట్టి పర్వాలేదు. అలాగే కొన్ని సమస్యలు అయితే ఒంటరిగా ఎదుర్కోవలసినటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దీనివలన కాస్త కాన్ఫిడెన్స్ ఏదైనా లూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తప్పదు, కాస్త మొండి ధైర్యం కూడా ప్రదర్శిస్తే ముందుకు వెళ్తారు. ఇక వివాహం కాని వారికి చూసినట్లయితే వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తూ ఉంటాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. గట్టి ప్రయత్నం చేయండి, చేస్తే మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే ప్రజల ప్రయోజనాల కోసం మీకు నచ్చిన వారితో కూడా ఒక్కొక్కసారి ప్రజా ప్రయోజనాలు మనకు ఇంపార్టెంట్ అనుకుంటే కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తితో మనకు నచ్చినా నచ్చకపోయినా సరే కలిసి పని చేయడానికి సిద్ధపడటం జరుగుతుంది. తప్పదు. కాకపోతే వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు తల ఉంచినట్లయితే ఇంకా తల దించేస్తారు, జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మీ కొలీగ్స్ ఎవరైనా ఉన్నారంటే వారు చేయాల్సిన పని కూడా ఒక్కొక్కసారి మీ మీదే భారం పడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మొహమాటానికి పోవటం, దీనివలన పని ఒత్తిడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు చక్కని రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే రిటర్న్స్ కూడా వస్తాయి. అలాగే కొత్త వ్యాపారాలతో కూడా, అంటే ఏదో ఒక కొత్త వ్యాపారం చేయాలనేటువంటి ప్రణాళిక కనిపిస్తూ ఉంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు బాగానే సాగుతాయి. మీ పార్ట్నర్స్ మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. అది ఉన్నట్లయితే అంతా బాగానే ఉంటుంది. షేర్ మార్కెట్ అయితే అంత సానుకూలంగా లేదు. ఇంకా కళాకారులకు, టీవీ, సినీ, ఇతర ఆర్టిస్టులందరికీ కూడా మీకు గుర్తింపు ఉంటుంది, తగిన పారితోషికం కూడా లభిస్తుంది. ఇక చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగినటువంటి ఫలితం అయితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పాటించటం మంచిది. ఆహార నియమాలు పాటించకపోతే జీర్ణ వ్యవస్థ అయితే దెబ్బతినేటువంటి సూచనలు అయితే ఇక్కడ ఉన్నాయి. విద్యార్థులకైతే
మీకు పర్వాలేదు, బాగానే ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే సూచనలు కనపడతా ఉన్నాయి. అయితే చదివేటప్పుడు మాత్రం ఒకసారి చదివేయటం కాదు, నాకు వచ్చు అనుకోవటం కాదు, చూడకుండా రాసుకోవటం ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. లేకపోతే ఈ పరీక్షలు రాసేటప్పుడు నాకు వచ్చు అనుకుని వెళ్తే మరిచిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రేమికులకైతే మీ ప్రేమ ప్రయాణంలో కొన్ని అవాంతర సూచనలు ఉన్నాయి. వాటిని దాటడానికి ఎవరో ఒకరు మీ ప్రేమని కెలికే వాళ్ళు ఉంటారు. లేదంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా మీ ప్రేమ బ్రేకప్ అయ్యే సూచనలు ఉన్నాయి. లేదంటే పెద్దలకు తెలియడం ద్వారా కూడా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 16, 18, 21, 26. నిదానంగా ఉండాల్సిన తేదీలు 20, 24, 29, 30. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ముఖ్యంగా ఈ రాశివారు కుజుడు, బుధుడు ఈ 2 గ్రహాలకు కూడా మీరు మంత్రాలు పఠిస్తే సరిపోతుంది. కుజుడు అంటే కుజగాయత్రి. ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. బుధుడికి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించినట్లయితే బాగుంటుంది. అలాగే మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి, అలాగే మరలా బుధవారం నాడు గణపతి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య నాడు అవకాశం ఉంటే కాలభైరవ దర్శనం చేసుకోండి. వీలైతే మన పీఠంలో జరిగేటువంటి ఈ హోమంలో పరోక్షంగానైనా పాల్గొంటే ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వారికి తొలగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.